ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట వచ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఇందో గుర్తుకొచ్చి ఫోన్ చేయాలనిపించడం లేదు. శాంతి గారు, అన్నీ తెలిసిన మీరే ఇలా బాధపడితే ఎలాగో? కొందరు సుఖపడటానికి పుట్టినట్టు కొందరు బాధలు అనుభవించటానికే పుడుతుంటారండి. ఆ విషయంలో నాకు ఇందుకి ఏమీ తేడా లేదండి. నా జాతకు అంతే. ఎందుకంటే పుట్టగానే పుట్టిన బిడ్డని పోగొట్టుకున్నాను. చేతికి అందొచ్చిన సంతానం చేయి జారిపోయింది. చనిపోయిందనుకున్న నా కూతురు బ్రతికుందని తెలిసింది. కానీ అది ఎక్కడుందో నాకు తెలీదు. ఇంతకన్నా గుండెకోత ఏమైనా ఉందా? కానీ మొండిగా బ్రతికేయాల్సిందే. శాంతి గారు, మీకంతా మంచి జరుగుతుంది. భోంచేయండి. మీరిలా కడుపులు మార్చుకుంటున్నారని ఇందుకు తెలిస్తే అదెంత బాధపడుతుంది. పైగా భోజనం మానేసినంత మాత్రాన బాధలు తీరో సరికదా, ఆకలి బాధలు కూడా తోడవుతాయి. అత్తయ్య ప్లీజ్, శాంతి గారు నా కోసం. ఫోను మీరు భోంచేయండి. అమ్మా, మన కోసం వీళ్ళు కూడా ఎంత కష్టపడుతున్నారో చూడు. శాంతి, కష్టకాలంలో ఉన్న ఎంతో మందిని నువ్వు ఆదుకున్నావు. చేతనైన సహాయం నువ్వు చేసావు. ఆ పుణ్యమే ఏదో రూపంలో నిన్ను కాపాడుతుందమ్మా. నిజంగా యమున దురదృష్టవంతరాలే. బతుకున్న కన్న కూతుర్ని చూసుకోలేకపోతుంది. చూడండి మేడం, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ తల్లిగారైన అడవాల శాంతికి ముందస్తు బెయిలు దొరకదు. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రాబ్లం. ఒకరు ఇద్దరు కాదు, 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. లాయర్ గారు, మీరు ముందస్తు బెయిల్ ఇప్పించగలరనే నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాం. మీ నమ్మకానికి చాలా సంతోషం. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. కానీ పని అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకైనా మంచిది ఓ 10 లక్షల రూపాయలు రెడీగా ఉంచండి. అంతేకాదు, క్యాబినెట్ హోదా కలిగిన మినిస్టరు రికమెండ్ చేసేలా చూసుకోండి. ఏదో ఫార్మల్గా బెయిల్ పిటిషన్ అప్లై చేసి నేనేదో గొంతు చించుకొని వాదించినంత మాత్రాన పని జరగదు. ఉంటే స్ట్రాంగ్ రికమెండేషన్ అయినా ఉండాలి, లేదా డబ్బు విసిరి పనిచేయించుకోవాలి. లోగడ విజయవాడ ప్రాంతంలో కల్తీ మద్యం సావులు సంభవించాయి. ఆ దుర్ఘటనలో చనిపోయింది కేవలం 4 మాత్రమే.
అయినా ముద్దాయిలకి ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ అలా కాదే, మొత్తం 16 మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది పోతారో తెలియదు. అందుకని నేను చెప్పినట్టు చేయండి, లేదంటే ఏమీ లాభం లేదు. కోర్టు చుట్టూ తిరుగుళ్ళు తప్ప. ఏమిటి, మా అత్తగారికి ముందస్తు బెయిలా? ఇంకా శాంక్షన్ కాలేదమ్మా. ముందస్తు బెయిల్ కోసం హిందూ వాళ్ళు ప్రయత్నిస్తున్నారట. బెయిల్ దొరికే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడానికి లాయర్ గారిని కలిశారట. లీడర్ గుమస్తా దాన్ని నాకు మోసాడు, నేను నీకు మోసాను. పాపారావు గారు, మా అత్తగారికి ముందస్తు బెయిల్ దొరుకుతుందంటారా? దొరికితే మాత్రం ఏమవుతుందట? కొంప మునుగుతుంది. ముందస్తు బెయిల్ గనక మంజూరైతే ఇందుకి పట్టపక్కాలుండవు. సగం సక్సెస్ అయినట్టే. రేపు కోర్టులో వాళ్ళకి ఫేవర్ జరిగినట్టే. నువ్వేం భయపడకమ్మా. నా బాధ నీకేం తెలుసు? మా అత్తగారికి ముందస్తు బెయిల్ గనక మంజూరైతే నా పని అంతే సంగతులు. వాళ్ళంతా కుమ్మక్కై నన్ను అడ్రస్ లేకుండా చేస్తారు. సైనైడ్ మద్యం చావులకు కారుకురాల్ని నేనే అన్న సంగతి నిరూపిస్తారు. దాంతో నా చాప్టర్ క్లోజ్. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. వాళ్ళంతా ఒక ముఠాగా తయారై గూడు పుఠాన్ని చేశారో మనం ప్రాబ్లంలో పడతాం. వాళ్ళంతా ఒకటి కాకుండా విడగొట్టి చెడగొట్టాలి. అంతా ఒకటైతే మాత్రం ఏం చేయగలరు? సైనైడ్ కలిపిన బ్రాందీ తాగి 16 మంది చనిపోవడానికి కారకులు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళంతా ఒకటైతే సాక్ష్యాలు తారుమారవుతాయి, యథార్థాలు అబద్ధాలవుతాయి. అడబాల వారి కుటుంబానికున్న పరపతి, ధర్మారావుకున్న మంచి పేరు వాళ్ళకి ప్లస్ పాయింట్లు అవుతాయి. ఏది ఏవైనా సరే, ఎంత ఖర్చైనా సరే, అడ్డదారో దొడ్డిదారో ఏ దారిలో వెళ్ళైనా సరే వాళ్లకు ముందస్తు బెయిల్ మంజూరీ కాకుండా మనం అడ్డుకోవాలి. ఈ పని మీరే చెయ్యాలి. ఏంటి పాపారావు గారు ఆలోచిస్తున్నారు? చేత ఇది లీగల్ మ్యాటర్. ముందస్తు బెయిల్ మీ అత్తగారికి మంజూరు కాకుండా ఉండేందుకు ఎంత పాసిబిలిటీ ఉందనేది లాయరే చెప్పగలడు. మీ ప్రాబ్లం చెప్తే అంతా మీ లాయరే చూసుకుంటాడు. నాకు పని ఉంది, నేను తర్వాత వస్తాను. సీత ఎందుకు కంగారు పడుతుంది? మొత్తానికి ఏదో ఉంది. భవిష్యత్తులో అది మనకు పనికొచ్చిద్దేమో చూద్దాం. ఈ మద్యం చావుడు కాదు గాని ముందు మనకు చావచ్చు పడింది. ఇలా మారుమూల ప్రాంతంలో కకుర్తి లాడ్జిలో తలదాచుకోవాల్సిన కర్మ పట్టింది. ఆ సంగతి ఎన్నిసార్లు చెప్తా? అసలు ఈ విస్కంతా ఎవరి మీద? నా మీదే. ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు? ఓయా, నన్ను మరీ అంత వెర్రివాళ్ళ జమ కట్టుకో. ఈ విస్కంతా ఎవరి మీదో నాకు తెలియదు అనుకుంటున్నావా? అల్లుడు, అనవసరంగా టాపిక్ పెంచద్దు. రాత్రికి మందులో కూడా ఇదే పాయింట్ రైట్ చేస్తావు, మనకు చాలా తేడాలు వచ్చేస్తాయి. దాంతో నువ్వు తేలిక పోలీసులు దొరికిపోతావు, నీతో పాటు నేను కూడా బుక్ అయిపోతాను. సరే గానీ టీ చెప్పావా? చెప్పి గంట అయింది. ఈ లాడ్జిలు ఇంతే మరి. స్టార్ హోటల్స్ లాగా రూమ్ సర్వీసులు ఉండవు. రూమ్ బాయ్ గారి దయ్యా మన ప్రాప్తి. మందు తేరా నాయన అని చెప్పి సాయంత్రం పంపిస్తే అర్ధరాత్రి వచ్చాడు. మొహం గడుపుకొస్తానండు. ఇప్పుడు ఏం చేయాలి? మద్యం చావులకు నేనే కారణమని ఇందు నా మీద కంప్లైంట్ ఇస్తుందా? ఇచ్చిందని సీత అంటుంది. అది ఎంతవరకు నిజం? తీసుకోండి సార్. ఏంటి
ఇప్పుడా రావటం? వచ్చినందుకు సంతోషించండి. ఈ రోజు రూమ్ బాయ్లు ఎవరూ రాలేదు. 3 ఫ్లోర్లకి నేనే రూమ్ బాయ్ని. పరిస్థితిని అర్థం చేసుకోండి సార్. అవును, ఆ అడ్డబొట్లైన ఎక్కడ సార్? బాత్రూంలో ఉన్నాను రా. త్వరగా వచ్చి టీ తాగండి సార్. తర్వాత చల్లారిపోయిందని పేచీ పెడితే లాభం లేదు. ఏంటి మావయ్య? అబ్బే ఏం లేదు అల్లుడు, ఇక్కడేదో ఇంపార్టెంట్ పొలిటికల్ న్యూస్ పడింది, చదివేసి ఇస్తా. 10 లక్షలు లేదా క్యాబినెట్ మినిస్టర్ లెవెల్ రికమెండేషన్. జరిగే పనేనా? డబ్బు లేకపోతే పోయింది. మనకు తెలిసిన మినిస్టర్లు ఎవరూ లేరే. ఏమండి, మన గార్మెంట్ ఫ్యాక్టరీ ఫస్ట్ యానివర్సరీ ఫంక్షన్ జరిగినప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మినిస్టర్ చీఫ్ గెస్ట్గా వచ్చారు కదండి. ఆ ఫంక్షన్లో మావయ్య గారిని పట్టుకుని తెగ పొగిడేశారు కదా. దేశం పారిశ్రామిక అభివృద్ధి సాధించాలంటే ఇలాంటి వ్యాపారవేత్తలు ఎంతో మంది అవసరమంటూ మావయ్య గారిని ఆకాశానికి ఎత్తేశారు కదా. ఆయన చేత రికమెండేషన్ చేయించచ్చు కదా. చేయించవచ్చు. ఇందు, నువ్వేమంటావు? నాన్నగారైతే మినిస్టర్కి బాగా తెలుసు, ఆయనకి మనమేం తెలుసు? నాన్నగారి పేరు చెప్పి ట్రై చేద్దాం. ఒక రాయి విసిరి చూద్దాం. రాయి విసిరి చూద్దాం, బంతి వేసి చూద్దాం అనుకుంటే లాభం లేదు. పట్టుబడితేనే పని అవుతుంది. అత్తయ్య గారికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేదెప్పుడో, మా ఆయన రిలీజ్ అయ్యేదెప్పుడో. ఊరుకోమ్మా, బాధపడుకో. ఇందు, ఏంటి ఆలోచిస్తున్నావు? నేను మామయ్య గారు వెళ్ళి మినిస్టర్ గారిని కలిసిరావా? సరే, మీ ప్రయత్నం మీరు చేయండి. రండి మామయ్య, మనం వెళ్ళదా? ఎవరు సార్ మీరు? ఏం కావాలి మీకు? ఇప్పుడు చెప్పండి. మా అమ్మగారికి ఏమీ తెలీదు. ఆవిడని అరెస్ట్ చేయడానికి పోలీసులు గాలిస్తున్నారు. మా అమ్మగారికి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి గాను రికమెండేషన్ కోసం మినిస్టర్ గారిని కలవాలని వచ్చాం. మీరు అనుకున్నంత తేలిగ్గా ఆ పని కాదండి. ఇది సైనైడ్ మద్యం కేసు, 16 మంది చావుల కేసు. మినిస్టర్ గారిని కలిసినంత మాత్రాన ముందస్తు బెయిల్ శాంక్షన్ అవుతుంది అనుకుంటున్నారా? మీరు ఆయన కలిసి లాభం లేదండి. అలా అంటే ఎలా సార్? అంతేనయ్యా, కేసు తీవ్రత అలాంటిది. పోనీ మీరే పూనుకుని పుణ్యం కట్టుకోండి, మీ కష్టం ఉంచుకో. అన్నమాట నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకుంటాం సార్. లాయర్ నీలకంఠ శాస్త్రి గారు అన్నట్టు ముందస్తు బెయిల్ దొరకడం చాలా కష్టం. ఇలాంటి పనులకి మినిస్టర్ గారు పూనుకుంటే తప్ప పని జరగదు సార్. ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు చూసి మీ విషయం చెప్తాం, మ్యాటర్ తీసుకుంటాను, మీ పని అయ్యేటట్టు చేస్తాను. దానికి గాను 2 లక్షలు ఇవ్వాలండి. అలాగే సార్, తప్పకుండా ఇస్తాం.
మా అమ్మగారికి యాంటిసిపేటరీ బెయిల్ శాంక్షన్ అవుతుందంటారా? శాంక్షన్ చేయించడానికే కదటయ్యా ఇదంతా. మీరు డబ్బులు రెడీ చేసుకుని నన్ను కలవండి. అలాగే సార్, డబ్బుతో వస్తాం. వస్తాం సార్. ఓకే. $2,00,000కి టెండర్ పెట్టాను. వైన్ షాప్ ఓనర్ అడబాల శాంతి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారట. పని కావడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట. ముందస్తు బెయిల్ దొరికే అవకాశం ఉందంటారా? ఇది క్రిమినల్ కేసు. 16 మంది సైలైట్ మద్యం చావులో కారుకులైన వారికి ముందస్తు బెయిల్ ఇస్తే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. అందువల్ల ముందస్తు బెయిల్కి అవకాశమే లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న లిటికేషన్ ఉంది. లిటికేషనా? ఏంటి? సదరు వైన్ షాప్ ప్రొపరేటర్ అయిన అడబాల శాంతి పూర్వం నేరస్తురాల, నేర చరిత్ర ఉందా, మద్యాన్ని కల్తీ చేసే మోటివేషన్ ఉందా, ప్రమాదవశాత్తు సైనైట్ మద్యంలో కలవడం జరిగిందా, సదరు శాంతాదేవిని ఇరికించడానికి వేరే ఎవరైనా ఆ పాడు పని చేశారా అని ఆలోచించి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. లేదా లోపాయకారి వ్యవహారాలు, డబ్బు, పరపతి ఉపయోగించి ముందస్తు బెయిల్ పొందడానికి అవకాశం ఉంది. మన చట్టంలో ఇలా జరిగే అవకాశం కూడా లేకపోలేదు మేడం. నో, వాళ్ళకి ఏ విధంగానూ ముందస్తు బెయిల్ మంజూరు కావడానికి వీల్లేదు. ఒకవేళ ముందస్తు బెయిల్ మంజూరయ్యే పరిస్థితి వచ్చింది అనుకోండి, అది మనం ఎలా ఆపాలి? దానికి మనం ఏం చేయాలి చెప్పండి. వైన్ షాపులో జరిగిన సంఘటనకు ముందు ఆ షాప్ మా ఆధ్వర్యంలోనే ఉంది. నా మీద ఉన్న వ్యక్తిగత కక్షతో మా అత్తగారైన అడబాల శాంతాదేవి ఆ దారుణానికి కొనుక్కుని ఉండొచ్చు. తన చేతికి మట్టి అంటకుండా నన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కోర్టు వారు సదరు ముద్దాయి అడబాల శాంతాదేవికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన పక్షంలో నాకు ప్రాణహాని ఉన్నట్టే. అందుకని సదరు అడబాల శాంతాదేవి గారికి ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదని కోర్టు వారిని కోరుకుంటున్నాను అని మీ పేరున రిట్ వేద్దాం. దాంతో ముందస్తు బెయిల్ మంజూరయ్యే ప్రసక్తే లేదు.